మణి మణి, అరే ఏమిట్రా ఇంకా ఇక్కడే ఉన్నావు? నువ్వేం కంగారు పడకక్కయ్య, మనంతా అక్కడ రెడీ. నువ్వు బాగా తీసుకురావాలంటే ఆలస్యం. అంతేనా? అంతే మరి, వెళ్ళు మరి. ఏంటి, ఏమైంది? ఇంజిన్ లేదో ట్రబుల్ వచ్చినట్టుంది. బోనెట్ ఓపెన్ చేయండి. నేను చెప్పినట్టు గుర్తుంది కదా, జాగ్రత్త, అతరు కొట్టే. ఏమి జరిగినది? ఇంజిన్ కూడా సన్యాసం తీసుకుంది మహాప్రభు. హరే రామ, మేము అలా దైవ దర్శనం చేసుకొస్తాం. ఈలోగా మీరు ఇంజిన్ రిపేర్ చేసి ఉంచండి. హరే రామ హరే కృష్ణ. ఇంజిన్ కాదు, మీ బుర్ర రిపేర్ చేస్తాను మహాప్రభు. ముందు నువ్వు ఏడుస్తారా? ఏమి నాయనా, ఎందుకు ఏడుస్తున్నావు? జాకెట్ కొని పెట్టినా? నేను దొంగ సన్యాసిన కాదు నాయన. బిడ్డలారా, చిరంజీవులారా, నేను దొంగ సన్యాసిని కాదు నాయన. ప్లీజ్, నేను దొంగ సన్యాసిని కాదు. ఆ తర్వాత ఏం జరిగింది? ఎవరో పిల్లలు ఎత్తుపోయి దొంగ సంవత్సరం పట్టుకుంటా. రండి 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 రండి. అందరూ అద్భుతంగా నటించారు. ఇదిగో ఇది 100 రూపాయలు, అందరు పంచుకోండి. వదలండి వదలండి, ప్లీజ్ వదలండి. నోరు మీద ఇవాళ నువ్వు అరిచికి పెట్టా ఏమీ లాభం లేదురా. వదలలేదా? ప్లీజ్ వదలండి. సందేహించుతామా? అమెరికా నిన్ను పంపించింది గడ్డాలు మీసాలు పెంచుకుని సన్యాసిలాగా తిరిగి రావటానిక? అరుణ్జీ, గుడి దగ్గర జరిగిన అవమానం మర్చిపోయారా? వాళ్ళు ఈ పాటికి పోలీస్ రిపోర్ట్ ఇచ్చే ఉంటారు. డోంట్ నో. పట్టించమ్మా, బాగా పట్టించు. ఈ కారాన్ని ఇలాగా పెంచాడు, లేకపోతే ఒక పట్టాన్ని నరకడానికి వీలు. పట్టించు పట్టించు, కదలగో. గుడ్, పట్టుకో. అరుణ్జీ, కదలొద్దు. కదలొద్దు. ఉడుకలం కొట్టమ్మా, గోడకి పిడక కొట్టాడు కొట్టు. మళ్ళీ గడ్డం పెరగకూడదు. అరుణ్జీ, ఇక స్నానానికి వెళ్ళొచ్చు. అట్టాగే. వెల్ డన్, వెల్ డన్. రే, నువ్వు తొందరగా బాత్రూమ్ వెనకెళ్ళు. అమ్మారేఖ, తదుపరి ఘట్టం స్నాన ఘట్టం. కరెక్ట్ కరెక్ట్.
గంగ అయిపోయిందేంటి అమ్మా అమ్మా గంగమ్మ తల్లి భగీరథ దగ్గరికి వెళ్ళిపోయావా అమ్మే గంగే రే మణి రే మణి రే మణి రే మణి ఎక్కడ తెచ్చావరా మణి ఏమిటి ఏం కావాలి? రేఖ నువ్వా ట్యాప్ ఆగిపోయింది బక్కి నీళ్ళు పంపిస్తావా ప్లీజ్? అలాగే ఇప్పుడే తెస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అరుణ్జీ నేను నీళ్లు తెచ్చాను. రేఖ నువ్వా ఎందుకు మణి తీసుకొచ్చావాడుగా? పర్వాలేదులే, నేను నీళ్లు పైన నేను పోసుకుంటాను బయటకు వెళ్ళి ప్లీజ్. నేను పోసుకుంటాను. పర్వాలేదులే. అయ్యో నీకెందుకు శ్రమ, నేను పోసుకుంటాను ప్లీజ్. నువ్వు ఏ నేనుంటే సిగ్గేస్తుందా? సిగ్గా సర్వసంగ పరిత్యాగులు మాకేలా సిగ్గు బాలా. సన్యాసి వేషం వేస్తా ఉండు, నీ పని చెప్తాను. నేను చేయి వేస్తే మీ ఒళ్ళు జలధరిస్తుంది ఎందుకు? జలధరింపేం కాదు, చలికి వస్తున్న వణుకు. ప్రభు ప్రభు అయ్యో నీళ్ళు! గంగొచ్చిందా? అమ్మే గంగే, నన్ను బాత్రూమ్ లో రప్పించుకోవాలని మీరు ఆడే నాటకం ఇది. నేను ఆడకూడాను అలా ఊరుక. హరే రామ హరే కృష్ణ. చాలే ఊరుకోండి, చెప్పేవంతా శ్రీరామచంద్ర నీతులు, చేసేదంతా శ్రీకృష్ణుడు పనులు. బయటికి వెళ్తాను. ఏమిట్రా లోన మామ ఎక్కాము. అంత అబద్ధం డాడీ. ఏదిరా అబద్ధం? కళ్ళాలో చూసిన నిజాన్ని కాదంటావురా? ఒరేయ్, అంతగా నీకు కావాలంటే నాన్న నేను రేఖను చేసుకుంటాను అని నాతో ఒక్క మాట ఉంటే లక్షణంగా నేను పెళ్లి చేసేవాడు కదరా. బాత్రూమ్ లో సరసాలు ఇవిడ్రా. హరే రామ హరే రామ. హరే రామ హరే రామ కదరా, హలో రేఖ హలో రేఖ అనరా. ఒరేయ్, నువ్వు కాషాయ కలర్ సన్యాసు కదరా, బ్లూ కలర్ సన్యాసురా. చెప్తా నాకు. ఆనందో బ్రహ్మ అని వేదంలో అన్నారు. ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాలన్న తాపత్రయంతో జీవుడు ఎన్నో పరిశోధనలు చేసి చివరికి తెలుసుకోగలిగాడు. ఎక్కడి నుంచి వస్తుంది స్వామి? కామంలోంచి. అసత్యం. అసత్తు నుంచి సత్తులోనికి పయనిస్తున్న వాణ్ణి నాకెందుకు ఈ అసత్యాలన్నీ? గువ్వ గువ్వను చేరాలని, గుండె గుండెను చేరాలని ఎందుకా తహతహ? కామ వికారంలోంచి పుట్టిన ప్రేమ కోసమే నాయన ఆ తొందర. సర్వసంగ పరిత్యాగులై ఉండి కామం గురించి మీరు మాట్లాడుతున్నారా? తప్పే ఉంది నాయన, భోగి కానివాడు యోగి కాలేడు కదా. అసలు భోగలాలసత్వమే లేకుంటే? లేకపోవడం అనేది మిథ్య. పురుషుని యొక్క పంచేంద్రియాలు స్త్రీ స్పర్శ కోసం ఆవురావురమంటూ ఆరాటపడుతూ ఉంటాయి. కళ్ళు, చెవులు, పెదవులు అన్నీ ఒకేసారిగా తనివి తీరా ఆనందాన్ని పొందగలిగేది ఒక్క స్త్రీ దగ్గర మాత్రమే. ఇదే ఆనందో బ్రహ్మ అనే మాటకు అర్థం. కాదు, స్త్రీ సుఖం లేకుండా మగవాడు బ్రతకగలడని నేను నిరూపిస్తాను. అయితే ఇక్కడ యౌవనం పొంగులు వారుతున్న యువతలు ఎంతో మంది ఉన్నారు కదా, వాళ్లతో కలిసి ఆడి పాడి ఏ మనోవికారం పొందకుండా ఉండగలవా? ఉండగలను. అలాగా? అయితే చూద్దాం. కమాన్ గైడ్స్.